సాక్ష్యాలు, ఎంతో చక్కటి ఆరాధన. మనం రైట్ ఫ్రమ్ దిస్ మార్నింగ్ ఎంతో సంతోషంగా మనకి కొత్త కొత్త విషయాలు ప్రతి ఒక్కరి గురించి దేవుడు బలంగా వాడుకుంటున్న ఆయన అభిషక్తుల గురించి మనం తెలుసుకున్నాం కదండి. దేవుడు నా జీవితంలో కూడా కార్యం చేస్తాడు అని నమ్ముచున్నవారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని పైపుతామా? నమ్మితే ఇంకా గట్టిగా కొడతారు. హల్లెలూయా. ఇట్స్ సో బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక కారణం, ఏదో ఒక సిచ్యువేషన్, మైట్ బి ఫ్యామిలీ ఇష్యూ ఆర్ ఫైనాన్సెస్ ఆర్ హెల్త్ ఇష్యూ, ఏదో ఒక లోయెస్ట్ పాయింట్లో దేవుడు వారితో మాట్లాడాడు, దేవుడు వారిని పట్టుకున్నాడు. మీరు అనుకోవచ్చేమో దేవుడు ఎప్పుడు లోయెస్ట్ పాయింట్లో పట్టుకుంటాడేమో. కాదు, ఆ టైంలో కూడా ఆయన నీతో ఉంటాడని అప్పుడే మనం గ్రహించగలం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇందాక మా చెల్లి శ్రేష్ఠ చెప్పినట్టు ఎంతో విలువైన సేవ, త్యాగపూర్వకమైన సేవ చేసిన కుటుంబం నుంచి నేను వచ్చానండి. మా నాన్నగారి సైడ్ 5 తరాలు, మా తల్లిగారి సైడ్ 3 తరాలు దేవుని సేవ. కాలినడకన, సైకిళ్ళ మీద, అరుగుల మీద పడుకుంటూ, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అపోస్తలుడు పిఎల్ పరంజ్యోతి గారు, మా తాతగారు ఎంతో గొప్ప సేవ చేశారు. అటువంటి సేవకుల కుటుంబం నుండి నేను వచ్చాను. వారి చేసిన సేవ ప్రతిఫలం, దాని ఫ్రూట్ మేము అనుభవిస్తున్నాం. ఇప్పుడైతే విమానాల్లో, కారుల్లో, బైకుల్లో తిరగడానికి దేవుడు మా కృప అనుగ్రహించాడు. కానీ వారు చేసిన సేవ ఎంతో త్యాగపూర్వకమైనది. మా నాన్నగారు బిషప్ శామ్యూల్ ఫినీ గారు అంతర్వేదిపాలెంలో ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్, గొప్ప సేవ చేస్తున్నారు. ఆయనకి 3వ బిడ్డను నేను, 2వ కుమారుడిని. నా పూర్తి పేరు మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, సోలమన్ పరంజ్యోతి పచ్చిగల్ల. స్కూల్లో ఎవరికి పలకడం వచ్చేది కాదు, ఎరా సోల్మేను అనేవారు. ఇదంతా ఎందుకు వచ్చింది గొడవని మా నాన్నగారు వాళ్ళు పెట్టారు పేరు. ముద్దుగా శామ్ అని పిలుస్తారు, శామీ అని ఇంట్లో. ఆ పేరు పెట్టి అందరికీ అదే ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. దేవుడు చిన్ననాటి నుండి మా తల్లిదండ్రులు ఎంతో దేవుని భయభక్తుల్లో, విలువలతో మమ్మల్ని పెంచారు. ఇప్పటి వరకు నేను చెప్పడం మర్చిపోయాను, ఇదే నా మొదటిసారి సాక్ష్యం చెప్పడం. ఇప్పటి వరకు ఎప్పుడు నాకు పాడమనో లేదా వాక్యం చెప్పమనో పిలిచారు, కానీ సాక్ష్యం చెప్పమని ఫస్ట్ టైం కర్మోజీ అని పిలిచాడు. ఐ ట్రూలీ అప్రిషియేట్ దట్ అన్న. 14వ ఏట నుండి నేను చర్చ్లో వర్షిప్ లీడ్ చేయడం, దేవునిలో ఎదగడం. చర్చ్లో కాంగోస్ కొట్టేవాడిని, తర్వాత డ్రమ్స్, తర్వాత వర్షిప్ లీడ్ చేసేవాడిని. మీలో చాలా మందికి తెలిసిందే సేవకుల బిడ్డలు. సేవకుల బిడ్డలు అంటే సేవలోనే పెరుగుతారు. బట్ ఎంత సాక్రిఫిషియల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది అన్నది చాలా మందికి తెలియదు. సేవకుల పిల్లలు బయట వాళ్ళని పలకరించే విధానం చూడండి, మామూలుగా అందరూ పలకరించే విధానం చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. దట్స్ హౌ యు ఆర్ సపోజ్ టు గ్రీట్ పీపుల్ అన్నది చిన్నప్పటి నుంచే నేను నేర్చేసుకుంటున్నాను. దేవుడు అంతర్వేదిపాలెం అని ఒక చిన్న విలేజ్లో మా తాతగారిని పంపించి అక్కడ సేవ ప్రారంభించారు. అది మా నాన్నగారు కొనసాగిస్తున్నారు. నా స్కూలింగ్ నర్సాపూర్ సిక్లే స్కూల్లో జరిగింది. నా చిన్నప్పుడు అంతా నా లోకం స్కూల్ చర్చ్, ఇంకొకటి తెలియదు. 10th పాస్ అయ్యాకే ఓకే, లైఫ్ వేరేగా కూడా ఉంటుంది అన్నది తెలుసుకున్నాను. ఎందుకంటే 10th పాస్ అయ్యాక నన్ను వైజాగ్ తీసుకొచ్చాక ఒక విలేజ్ బాయ్ వైజాగ్ వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు?
వైజాగ్ భాషలో చెప్పాలంటే బుర్రపాడు. వావ్. బీచ్లో హ్యాంగ్అవుట్స్, ఫ్రెండ్స్, షికార్లు, పిజ్జాలు, బర్గర్లు, హ్యాంగ్అవుట్స్, చాలా డిఫరెంట్ లైఫ్ చూశాను నేను. 10th తర్వాత నేను వైజాగ్ రావడం, ఆసిల్మెట్లో నలంద జూనియర్ కాలేజీలో జాయిన్ అవ్వడం, కొత్త ఫ్రెండ్స్ అవ్వడం, కొత్త పరిచయాలు, లైఫ్ని చర్చ్ స్కూలు కాకుండా స్కూల్, కాలేజ్, ఫ్రెండ్స్, హ్యాంగ్అవుట్స్, వీకెండ్స్ చర్చ్ అయిపోయింది మెల్లగా. సో ఐఎమ్ షూర్ చాలామంది ఇక్కడ పాస్టర్స్ కిడ్స్ కెన్ రిలేట్. స్లోలీ వి స్టార్ట్ డ్రిఫ్టింగ్, బట్ దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదండి. మేము అంటే కొన్ని ఇన్సిడెంట్స్, అంటే నా జీవితంలో చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. అవన్నీ సాక్ష్యం రూపంలో మీకు చెప్పాలంటే ఈ సమయం సరిపోదు, రోజు సరిపోదు, వారాలు సరిపోదు. ప్రతిరోజు ఒక సాక్ష్యం అని చెప్పొచ్చు. అద్భుతాలు, ఎన్నో అద్భుతాలు. నా భార్య నా జీవితంలోకి రావడం ఒక పెద్ద అద్భుతం. అండ్ ఇటువంటివి అయితే నేను ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ వన్ ఇన్సిడెంట్ దట్ బ్రాట్ మీ రియలీ క్లోజ్ టు గాడ్. ఆ ఒక్క ఇన్సిడెంట్ దేవుని దగ్గరికి నన్ను చాలా దగ్గరగా తీసుకొచ్చిన ఇన్సిడెంట్ ఒక్కటి మీతో షేర్ చేసుకొని నేను ముగిస్తాను. అయితే ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ అయ్యాను. మెల్లగా ఫ్రెండ్స్ అవ్వడం, తర్వాత హ్యాంగ్అవుట్స్, స్లోలీ కాలేజ్ బంక్ కొట్టడం కూడా స్టార్ట్ అయ్యింది. ఒకరోజు కాలేజ్ బంక్ కొట్టేసి 5 ఫ్రెండ్స్, అప్పుడే కొత్తగా బైక్స్ కూడా ఇస్తారు కదండి, ఇచ్చిన కాలేజ్ బంక్ చేసి అరకు వెళ్దామని డిసైడ్ అయ్యాం. మొత్తం 5 బైక్స్, 10 మంది అరకు బయలుదేరాం. మేము ఘాట్ రోడ్ ఎక్కాక వర్షం స్టార్ట్ అయింది. మేము ఇంకా వెనక్కి తిరగకుండా వెళ్తా ఉన్నాం. చలి స్టార్ట్ అయింది. చలి, వర్షం, వణుకు స్టార్ట్ అయింది. సరే ఇంక మేము వెనక్కి వెళ్ళాము, ముందుకు వెళ్ళాము. ఎక్కడన్నా ఆగుదామంటే కూడా మాకు ఆ విలేజెస్ కానీ అరకు దగ్గరలో చుట్టుపక్కల ఏం తెలియదు. సో మేము మెల్లగా అలాగే 5 బైక్స్ వేసుకొని వెళ్తా ఉన్నాము. ఒక ఊరు వచ్చింది. నా ఊర్లో చిన్న గవర్నమెంట్ బస్, ఆర్టీసీ బస్ ఏదో వెళ్తున్నప్పుడు సరే దాన్ని పక్క నుంచి మెల్లగా, చాలా స్లోగా వెళ్తుంది, ఎంతసేపు దాని వెనకాల వెళ్తామని ఒకరి తర్వాత ఒకరు మా బస్ పక్క నుంచి ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోయాం. అందరూ బాగానే వెళ్ళారు. నేను వెళ్ళే టైంకి అక్కడ మట్టి వచ్చింది. బస్సును దాటిన వెంటనే పడ్డ కొన్ని సెకండ్లలో బస్ టైర్ ఇక్కడ నుంచి వెళ్ళిందండి, ఇంత దగ్గరగా. ఆ రోజు నైట్ నేను చాలా దగ్గరగా చూశాను. నేను చావుని, చచ్చిపోతానేమో అనుకున్నాను. నైట్ ఇంటికి వచ్చాము, కష్టం మీద ఇంటికి వచ్చి జ్వరం వచ్చేసింది. నెక్స్ట్ డే అంతా నేను వణుకుతూ ఉన్నాను. ఫ్రెండ్స్ లేదు, బంక్ లేదు, ఏం లేదు. జాగ్రత్తగా చదువుకొని పాస్టర్స్ కిడ్ ఎలా ఉండాలో అలా ఉందాం అని మళ్ళీ నేను సర్చ్ చేసుకున్నాను. మెల్లగా ఇంటర్ ఫినిష్ చేశాక వైజాగ్లో అతి పెద్ద కాలేజ్ ఏదా అన్న రీసెర్చ్లో గీతం అని తెలిసింది. ఎవరైనా ఉన్నారండి గీతం నుంచి? నేను కూడా గీతం పాస్ అవుట్. సో అప్పుడు బిజినెస్ స్టడీస్ జాయిన్ అవుదామని ఇష్టపడి గ్యాట్ అనే ఒక ఎగ్జామ్, ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్, ఆల్ ఇండియా టెస్ట్ రాసి అది పాస్ అయ్యి బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్లో నేను సీట్ సంపాదించాను. గీతం జాయిన్ అయ్యాక కథ అంతా మళ్ళీ మారిపోయిందండి. అసలు ఎంత దారుణంగా మారిపోయిందంటే, నాకు చర్చికి టైం ఉండేది కాదు. ఎంతసేపు ఫ్రెండ్స్, కాలేజ్ హ్యాంగ్అవుట్స్. మెల్లగా నేను చెప్పాను కదా, 14 years నుంచి పాటలు పాడేవాడిని, వర్షిప్ లీడ్ చేసేవాడిని. మెల్లగా చర్చిలో పాడడం తగ్గిపోయింది, అంతర్వేదపాలెం వెళ్ళడం తగ్గిపోయింది. ఎంతసేపు కాలేజ్ ఫ్రెండ్స్, దానికి తోడు నాకు టాలెంట్స్ ఉన్నాయని చెప్పి ఇంకో 4 ఫ్రెండ్స్ కలిసి రఫ్ సోల్స్ అని ఒక రాక్ బ్యాండ్ స్టార్ట్ చేస్తాం గీతంలో.
సో ఇదంతా జరుగుతున్న టైంలో గీతంలో మీకు ఐడియా ఉంటే చాలానే బ్యాచెస్లా ఫామ్ అవుతాము, గ్యాంగ్స్ ఫామ్ అవుతాము. సో అప్పటికే మా డాడీ నాకు కరిజ్మా ఒకటి కొనివ్వడంతో ఇంకా ఎక్కువ హీరో ఫీలింగ్స్ వచ్చి అక్కడ బైక్ పక్కన రాక్ స్టార్ అని ఒకటి రాయించుకొని తిరిగేవాడిని. అంటే ఇంకా వర్షిప్ లేదు, ఏం లేదు, రాక్ స్టార్, రాక్ మ్యూజిక్, రాక్ బ్యాండ్ అయిపోయింది. మెల్లమెల్లగా మా బ్యాచ్లకి సీనియర్ బ్యాచ్లకి గొడవలు స్టార్ట్ అయినాయి. చాలా సిల్లీ గొడవలు. దాంట్లో నేను చేసేది ఏం లేదు, నేను వెళ్ళి కొట్టేవాడిని కూడా కాదు. గొడవలు అవుతుంటే ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి బైక్ స్పీడ్కి వెళ్ళి అన్ని బ్యాచ్లని అక్కడ గుంపుకూడేవాళ్ళం. మొత్తం మీద ఇలా నడుస్తున్న టైంలో అంతా ముదిరిపోయినాయి అంటే గొడవలు. ఇది ఎప్పటికి మా మమ్మీ డాడీ కూడా ఫస్ట్ టైం లైవ్లో చూసి షాక్ అవ్వచ్చు, ఏమనుకోవద్దు. ఈ దగ్గర రాశాను. అయితే అంతా ముదిరిపోయినాయి అంటే చిన్న చిన్న గొడవలు, ఆ గొడవ, ఈ గొడవ, ఈడాడు, ఈడు ఈ క్యాస్ట్, అది ఇది, ఈడు మొన్న గొడవకు తీసుకొచ్చాడు, ఈడిదే ఆ కరిజ్మా, ఆడి ఇల్లు ఇక్కడే, ఆడి ఫోన్ నెంబర్ ఇక్కడే అనే వరకు వచ్చింది. సో నేను హైలైట్ అయిపోయాను. మొత్తం మీద సీనియర్స్ దృష్టిలో నేను పడ్డాను. ఆ టైంలో ఒక అన్నోన్ నెంబర్, నాకు 2 ఫోన్స్ ఉండేవి, ఒక సోనీ ఎరిక్సన్, ఒకటి రిలయన్స్ ఉండేది. రిలయన్స్ నెంబర్కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవర్రా ఇది అని చెప్తే, ఫోన్ చేస్తే మొన్న గొడవ అయింది కదా, కిందకి రా ఒకసారి, మేము నీ సీనియర్స్ని, అదే సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఏం లేదు జస్ట్ మాట్లాడి వెళ్ళిపోతాం, తప్పెవరితో తెలుసుకుందామని అని చెప్పి. నేను అసలు వెనక ముందు ఆలోచించకుండా చాలా స్పీడ్ కిందకి వెళ్ళిపోయాను. ఎక్కడున్నారు బ్రో, ఎక్కడున్నారు భయ్యా, ఎక్కడున్నారంటే ఇక్కడ పక్కన ఉన్నాం, సందులో వచ్చాయంటే వెళ్ళి వాళ్ళు హోండా సిటీ కార్లో ఉన్నారు. ఒకడు వెనకాల ఉన్నాడు, ఇంకోటి ముందు ఉన్నాడు. సీరియస్గా వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చున్నా. లైట్ లేదు, ఏమీ లేదు. వీళ్ళేమో నాకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి, వాళ్ళని నేను చూసిన గుర్తు కూడా లేదు. అంటే ఎంత ఆ టైంలో, ఆ ఏజ్లో చూడండి ఎంత స్టూపిడిటీ అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. ఫ్రంట్ ఎక్కువ అన్నారు, ఎక్కాను. అలాగా లైట్ కూడా లేదు. మాట్లాడే కాసేపటికి వెనకాల నుంచి కర్చీఫ్ ఒకటి కట్టి నా పేక్ పీస్ గట్టిగా నక్కేయడం స్టార్ట్ చేశాడు, నాకు చెప్పేయడానికి. షాక్ అయిపోయా. మెల్లగా ఐ స్టాప్. నాకు సైట్ కూడా డార్క్ అయిపోవడం స్టార్ట్ అయింది. కర్చీఫ్ తోటి ఒక టవల్ లాగా ఉంది, గట్టిగా వెనక నుంచి ఒకటి గట్టిగా పేక నొక్కేస్తున్నాడు, పేక పీసుకేసి గట్టిగా పట్టుకుంటున్నాడు. ఐ స్టార్టెడ్ లూజింగ్ సైట్. I stopped hearing anything. I was only shouting, అరుస్తూ ఉన్నాను. మీరు నమ్మరండి, ఎవడో లేని సందులో పెద్ద లారీ ఒకేసారి లైట్లు ఆన్ చేసుకొని వచ్చింది. పెద్ద లారీ. అప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వట్లేదు, ఇసుకమే దించక్కర్లేదు. అక్కడ సిబిఎం కాంపౌండ్లో కిందకి సందు ఉంటే అక్కడ యూ కెన్ సీ దట్. కలెక్టర్ ఆఫీస్ ముందు లేని, ఇప్పుడైతే బిల్డింగ్స్ వచ్చినాయి. నిన్న మా వైఫ్కి తీసుకెళ్ళి కూడా చూపించాను ఆ లేను. ఆ లైట్స్ రాగానే వీళ్ళు సడన్గా వాళ్ళకి ఫ్రంట్ ఉన్న లారీ వాళ్ళకి నన్ను మర్డర్ అటెంప్ట్ చేస్తున్నారు, అది తెలిసిపోద్దని చెప్పి టక్మని నా కాళ్ళు అప్పటికే ఇలాగా అద్దం వైపు కొడతా ఉన్నాను పైకి. వెంటనే నన్ను వదిలేసి నన్ను ముందుకు తోసేశాడు. తోసేగానే ఐ వాజ్ గెయినింగ్ మై సెన్సెస్ బ్యాక్. మళ్ళీ కాన్షియస్నెస్ వచ్చింది. డోర్ తీసుకొని ఇంకా వెంటనే నేను పరిగెట్టడం స్టార్ట్ చేశాను. మళ్ళీ నా టీషర్ట్ పట్టుకున్నాడు, క్రాస్ ఫైర్ అని ఉంటుంది, ఆ రెడ్ టీషర్ట్ చినిగిపోయింది వెనకాల. ఇక్కడ గీతలు, నా మెడ మీద మొత్తం మచ్చ. నాకు అర్థం కాలేదు, ఎవడీడు నన్ను చంపేద్దామని చూస్తున్నాడు, నేనేం చేశాను అంటే. మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్తోనే కదా సరదాగా వెళ్తున్నాము, గొడవలే కదా తీసుకెళ్దాం, వెళ్ళి చూద్దాం, ఏం చేయకపోయినా కొట్టకపోయినా పర్లేదు అనుకుంటారు. కానీ
మీకు తెలియదు అది అంత పెద్ద సీరియస్ ఇష్యూగా వేరే వాడు తీసుకుంటాడు. ఎందుకంటే ఆడు మీ వయసులోనే ఉంటాడు, బుర్ర పని చేయదు. చంపేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు కొంతమంది. దేవుడు నన్ను ఒక దేవదూతను పంపించినట్టు ఆ రోజు పెద్ద లైట్లతో లారీ వచ్చింది, కరెక్ట్గా మా కారు ముందు ఆపింది. ఆడు నన్ను ఎక్కడైతే పార్క్ చేసి ఉంచాడో అక్కడే ఆపి, ఆడు ఎందుకు వచ్చాడంటే అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది, అక్కడ ఇసుక దింపడానికి వచ్చాడు అన్నది నేను తర్వాత వెళ్ళి ఎందుకు వచ్చిందా లారీ అన్నది చూశాను. కానీ ఆ సమయంలో పంపాడంటే అది ఖచ్చితంగా దేవుడు నన్ను బ్రతికించడానికే పంపించాడు. నాకు నెక్స్ట్ 2 days వాయిస్ రాలే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాసాం. ఓన్లీ మా అన్నకి తమ్ముడికి తెలిసింది, వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే 15 ఏళ్ళ క్రితం జరిగిందండి. ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు, మీ ముందే చెప్తున్నాను ఫస్ట్ టైం. 2 days నాకు వాయిస్ రాలేదు, రావట్లేదు వాయిస్ అని మాట్లాడుతున్నా. పిచ్చెక్కిపోయింది అసలు. ఇదేంటి ఇంత బాగా పాడతాను నేను, గొప్పగా దేవుని సేవ చేసేస్తానన్నారు మా మమ్మీ డాడీ, దేవుడికి ప్రతిష్ఠించాం మిమ్మల్ని అందరినీ అని చెప్పేవారు. నేనేమో ఇక్కడ ఐ ఆల్మోస్ట్ లాస్ట్ మై వాయిస్. నాకేం అర్థం కాలే. ప్రార్థన చేసుకుంటా ఏడుస్తూ ఉండేవాడిని. కాలేజ్కి వెళ్ళేది నెక్స్ట్ టైం, ఫ్రెండ్స్ ఎవరిని కలిసేవాడిని కాదు. చాలా భయంకరమైన, అంటే ఎవడో మిమ్మల్ని గొడవల్లో మిమ్మల్ని చూసి అంటే చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఇది నాకు ఇప్పుడు ఈ రోజుకి నాకు ఆన్సర్ లేదండి ఎందుకు అది జరిగిందని. నా బేకంతా ఇక్కడ రెడ్ మార్క్, కొన్ని రోజులు పోలేదు. మా మమ్మీ వాళ్ళతో మాట్లాడేవాడిని కాదు, కాలేజ్లో బిజీగా ఉన్నానని చెప్పేవాడిని. అలా నేను మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉండేవాడిని. దేవా, ఈ స్నేహాలు, ఈ ఫ్రెండ్స్, ఈ కాలేజ్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాక నీకు దూరం అయ్యి ఉండొచ్చు. నేను తప్పు చేశాను. నీవు గనక నా స్వరం తిరిగిస్తే చచ్చే వరకు పాడతాను. ఎంత ప్రార్థన చేసినా వాయిస్ వచ్చేది కాదు. మా అన్న తమ్ముడు వాళ్ళు చదువుకునేవారు, వాళ్ళు బిజీలో వాళ్ళు ఉండేవారు. ఆల్మోస్ట్ వారం రోజుల తర్వాత ఐ స్లోలీ స్టార్టెడ్ టాకింగ్. అప్పటికీ తెలియదు నన్ను ఎవడు చంపుదాం అనుకున్నాడో, నన్ను ఎందుకు కాల్ చేశాడో. నేను నాకు ఫోన్ చేసిన నెంబర్ తిరిగి చేస్తుంటే నెంబర్ కలవట్లేదు. దేవా, నువ్వు కనుక నా వాయిస్ తిరిగిస్తే చచ్చే వరకు పాడతానయ్యా. నీవిచ్చిన తలంతా నీ కొరకే పాడతానయ్యా. మా తాతలు ఎంత పెద్ద సేవ చేశారు నాకు తెలియదు, కానీ అంతకు మించి నేను చేయడానికి రెడీ తండ్రి అన్నప్పుడు దేవుడు అయినా ఇప్పుడు నా వాయిస్ ప్రార్థన చేస్తూనే ఉన్నా. అప్పుడు ఆర్కుట్ అని ఒక సోషల్ మీడియా ఉండేది, మీ అందరికి తెలుసో లేదో నాకు తెలియదు. వెంటనే నా స్నేహితుడు జోనా అని నర్సాపురంలో ఉండేవాడు, గిటార్ ప్లే చేయడానికి మా మీటింగ్స్కి వచ్చేవాడు. జోనా, నీకు న్యూ అండ్ సాఫ్ట్వేర్ టచ్ ఉందన్నావు కదా, మ్యూజిక్ చేద్దాము, నాకు పాటలు చేయాలని ఉంది. మా మమ్మీ రాసిన పాటలు కొన్ని ఉన్నాయి. కాల్ మీ, టెల్ మీ వెన్ ఐ విల్ కమ్, వి విల్ డూ అ మ్యూజిక్ ఆల్బమ్ అని పెట్టాను. 2008 అది. 2008 అరౌండ్ అక్టోబర్. వెంటనే జోనా కాల్స్ చేస్తాడు నాకు. కాల్స్ చేస్తాడు, నేను రిజెక్ట్ చేశాను, మాట్లాడే పరిస్థితిలో లేను. ఆర్కుట్లోనే మళ్ళీ ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని స్క్రాప్ పెట్టాను. పెడితే, అన్న నా దగ్గర మంచి ట్యూన్స్ ఉన్నాయి, మంచి ఇది ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి అంటే, లేదు జోనా, మమ్మీ కొన్ని రాశారు, నువ్వు ట్యూన్స్ చేస్తే చాలు అని చెప్పి, దేవా
నువ్వు కనుక నాకు తిరిగి వాయిస్ ఇస్తే సీడీ చేస్తానయ్యా, దాని తర్వాత తీసేసుకో వాయిస్. సీడీలో అయితే ఎప్పటికి ఉండిపోద్ది కదండి, ప్లే చేసుకోవచ్చు రిపీట్లో. దేవుడు నా ప్రార్థన వాళ్ళకి ఇచ్చాడండి, తిరిగి నా స్వరం నాకు ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే నేను మొదట చేసిన పని నర్స్పూర్ వెళ్ళిపోయా. ఈ పాట మమ్మీ ఇచ్చారు, అన్నీ నేనే పాడేస్తాను. అన్నీ మీరు ఎందుకన్నా, మంచి సింగర్స్ కూడా ఉన్నారు, పాడదాము చేద్దామన్నా. ఈలోపు మమ్మీ డాడీకి డౌట్ వచ్చింది, ఈడేంటి 20 సంవత్సరాలకు సీడీ చేస్తాను అంటున్నాడు, నీకు అంత అవసరం ఏమొచ్చింది అన్నారు. వాళ్ళకి చెప్పలేను, ఇలా నన్ను ఒకటి చంపడానికి ట్రై చేశాడు, పీసుకేసాడు, నా వాయిస్ పోయింది, చచ్చిపోబోయాను, ఇవన్నీ నేను చెప్పలేను. నా తోలు తీసేస్తారు ఆడు ఎలా చేసిన. చదువు లేదు ఏం లేదు, అంతరోజు పనులు కూర్చొని సేవ చేయంటారు మా డాడీ. అంతా బాగానే ఉంది, డబ్బులు ఇస్తే ఇవ్వండి, లేదా లేదు, నేనైతే సీడీ అయితే చేస్తాను, నాకు సీడీ చెయ్యాల్సిందే, నేను పాట పాడాల్సిందే, నా పాటలు రికార్డ్ అయిపోయి ఉండాలి, ఇది నా కసి. అంతా అయిపోయింది, నేను బస్ ఎక్కి మళ్ళీ వైజాగ్ వచ్చేసాను. కొన్ని రోజులు అటెండెన్స్ తక్కువ అయితే గీతంలోకి రానివ్వరు. వెళ్ళిపోయి మళ్ళీ క్లాసెస్ అన్నీ అయ్యాక, అన్న పాటలన్నీ రెడీ, మ్యూజిక్ రెడీ, మీరు వస్తే మనం చెన్నై వెళ్ళిపోదాం అన్నాడు జోనా. ఓకే జోనా, అంత బాగానే ఉంది వినడానికి, ఎంత వద్దు ఏంటి అన్నాడు. అన్న వద్దన్నా అని ఒక నెంబర్ చెప్పాడు. అప్పటి నుంచి ఇంకొక వేట స్టార్ట్ అయింది. మా మమ్మీ డాడీ డబ్బులు ఇస్తానన్నారు కానీ మహా అయితే 10,000 20,000 ఇస్తారు, అక్కడ మా తిండి ఖర్చులుగా అయిపోతాయి. నాకు ఒక ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఇలాంటి ఆనిముత్యాలు చెప్పేది వాళ్ళే. బుక్ పెట్టరా, నీకు డబ్బులు ఇస్తాడు, తాకట్టు పెట్టు అన్నాడు. కరిస్మా బండి పెట్టేశాను, తీసుకెళ్ళి పెట్టేశాను. బుక్ పెట్టాను, తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ షాప్లోనే డబ్బులు ఇచ్చారు. కరిస్మా వేసుకొని అంతర్వేదపాలెం వెళ్ళాను. అంతర్వేదపాలెం వెళ్ళి మమ్మీ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు ఎంత కొంత డబ్బులు ఇచ్చారు, అవి తీసుకున్నాం. జోనా శామ్యూల్ చాలా బలంగా దేవునిలో వాడబడుతున్నాడు, మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంచుమించు ఇద్దరం ఒకటే ఏజ్, ఇద్దరం డిగ్రీలోనే ఉన్నాం అప్పుడు. అన్న మనం సాంగ్ రెడీ, ట్రాక్స్ రెడీ, చెన్నై వెళ్ళిపోదాం అంటాడు. అంటే ఒక ఫైర్, ఎందుకంటే హీస్ హెవీలీ టాలెంటెడ్, మంచి తలాంతు కలిగిన వ్యక్తి జోనా. నాకేమో అప్పటి వరకు ఆయన చేసిన సీడీలు ఏం వినలేదు, మా మీటింగ్స్లో పాడడం ఒక్కటే. ఫ్రెండ్ నాకు దొరికిన ఈజియెస్ట్ ఛానల్ అది. అయితే నేను కరిజ్మా వేసుకొని, ఓకే మమ్మీ చెన్నై వెళ్తున్నాం, బైక్ జోనా ఇంట్లో పెట్టేస్తాం అని అబద్ధం చెప్పాను. వెళ్ళేసరికి జోనా CPU మొత్తం దుప్పటితో కట్టేసి రెడీగా ఉన్నాడు. ఓ పక్కన CPU, ఓ పక్కన బట్టలు, మధ్యలో కీబోర్డ్ పెట్టుకొని చెన్నై వెళ్ళిపోవాలి. ఎక్కడ నర్సాపూరు, ఎక్కడ చెన్నై, మొత్తం మీద బయలుదేరితే తణుకు వెళ్ళేసరికి మొత్తం పురుగులు కొట్టేసి మాకు ముక్కు నోరు అన్ని పురుగులైపోయాయి. అక్కడ నుంచి మళ్ళీ కర్చీఫ్ కట్టుకొని విజయవాడ వెళ్ళి అక్కడ మా పెద్దనాన్నగారి ఇంట్లో బైక్స్ పెట్టేసి బస్సు ఎక్కి చెన్నై వెళ్ళామండి. ఆ సంవత్సరం డిసెంబర్, క్రిస్మస్, న్యూ ఇయర్ మాకు అన్నీ స్టూడియోలోనే. నేను 3 పాటలు పాడాను. మేము పోజేసిన డబ్బులతోటి కార్తిక్, హరిణి, ఇంకా శ్రీనివాస్ అని మంచి సింగర్స్తో పాడి. ఆ ఏ పాటలు అన్నది మళ్ళీ చెప్తాను మీకు. మొత్తం మీద సక్సెస్ఫుల్లీ సీడీ అయితే రికార్డ్ చేయగలిగాము. నేను పాడాలనుకున్న పాట మొత్తం హై పిచ్లో పాడేసి నాకు దేవుడు ఇచ్చిన స్వరం అంతా వాడేశాను అక్కడ. ఫుల్ హ్యాపీ. సీడీ ప్రింట్ అయిపోయింది. జోనా అన్నాడు, అన్న క్రిస్మస్కి లేను, 31st లేను, ఫస్ట్ లేకపోతే మా వాళ్ళు తిడతారు, నేను బస్ ఎక్కేస్తాను, మీరు సీడీలు వేసుకొని వచ్చేయండి, మాకు సభలు ఉంటాయి ప్రతి January 11th to 15th, ఆ సభల్లో రిలీజ్ చేద్దాం అంటే ఓకే డన్, నువ్వు వెళ్ళిపో, నేను బస్సులో సీడీ డబ్బాలు వేసుకొని వచ్చేస్తాను అన్న. విజయవాడ వరకు బస్ ఎక్కేసా. అక్కడికి మమ్మీ కారు పంపించారు. నేను కారు ఎక్కి మనిషికి బైక్ ఇవ్వకుండా కారులో సీడీ డబ్బాలన్నీ పెట్టి బైక్ ఎక్కాను.
ఇంకా సాయంత్రం నుంచి మీటింగ్ స్టార్ట్ అవుతాయి అనిపించుకొని నేను బయలుదేరి బైక్లో తిరిగి చెన్నై నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి చతురేదుపాలెం వెళ్తుంటే తణుకు దగ్గర మళ్ళీ పెద్ద యాక్సిడెంట్ అయింది. మళ్ళీ హైవే మీద పడిపోయా. పెద్ద లారీ నా వెనకాల ఉంది. నన్ను గుద్దిన స్ప్లెండర్ రోడ్ ఆడు బైక్ పక్కన పడేసి నన్ను అలా ఈడ్చుకుంటూ రోడ్డు పక్కకు పెట్టాడు. 2 కాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఎందుకురా చంపేద్దాం అనుకుంటున్నావు అని అడిగాను. అసలు ఎవరిది, ఎందుకు, వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ అన్నదే నాకు చాలా కాలం అర్థం కాలే. అది కూడా చెప్పలేదు మా మమ్మీ వాళ్ళకి, ఎందుకంటే అంత పెద్ద యాక్సిడెంట్, కాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి. అక్కడ మళ్ళీ వాళ్ళు సర్చ్ చేసి బైక్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇదంతా ఎందుకు, నాకు మళ్ళీ లైఫ్లో బైక్ ఎక్కనివ్వరు, అది చెప్పలేదు. మొత్తం మీద ఇంటికి చేరామండి. సీడీ బాక్సులు, సీడీ, నేను కుంటుతూ ఇంటికి చేరాం. ఆ మీటింగ్లో 2వ రోజు స్తుతి నైవేద్యం అని ఒక ఆల్బమ్ రిలీజ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. నా స్తుతికి నీవే కారణము, నా స్తుతికి నీవే కారణమూతుడవు, నా స్తుతికి స్తుతి నైవేద్యం అందుకో, స్తుతియ చేసే స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతియ చేసే ఈ సీడీ, ఈ పాట 15 ఏళ్ళ పైన అవుతుంది. ఈ రోజుకి కూడా చర్చెస్ లో ఈ పాట వినబడుతున్నాయి. ఈ రోజుకి నేను పాడుతున్నాను. ఈ రోజుకి నా స్వరం ద్వారా నేను దేవుడిని కనపరుస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఎందుకు వరుస పెట్టి పాటలు చేస్తాను, ఎందుకు వీడియో ప్రొడక్షన్ చేస్తాను. నేను ఏ పని చేసినా దాని వెనకాల పర్పస్ లేకపోతే మాత్రం చేయను. ఏ సాంగ్ సెలెక్ట్ చేసినా, ఏ లిరిక్, ఏ ట్యూన్, ఏదైనా సరే అది నా హృదయాన్ని తాకకపోతే, ఒక పర్పస్ లేకపోతే, ఇఫ్ ఐ డోంట్ ఫైండ్ అ పర్పస్, ఆ పాట నేను చేయను. దేవుడు నా అర్పణ, నేను సమర్పించుకున్న దేవునికి ఆయన ఎంతో ఉన్నతంగా దాన్ని స్వీకరించాడు. ఈ రోజుకి నాకెవరో కూడా తెలియదు. బడ్డీ కొట్టోళ్ళన్నా ప్రైజ్ లార్డ్ అని చెప్తారు, వచ్చి ఫోటోలు దిగుతారు. వాటన్నిటికీ నేను అర్హుణ్ణి కాదు. దేవుణ్ణి నమ్మి, దేవా నాకు ఇవన్నీ ఎక్కువ కాదు నాయన, నీకంటే ఎక్కువ కాదు, నీవిచ్చిన తలాంతు, నీవిచ్చిన ఈ నాయన ఈ జీవితం నీ కొరకు అప్పచెప్తాను అన్నప్పుడు దేవుడు దాన్ని ఎంతో ఘనంగా ఆశీర్వదించాడు. ఐ డోంట్ నో ఎంతమందికి నేను చెప్పింది అర్థమైందో అర్థమవుదో నాకు తెలియదు, కానీ నీ దగ్గర ఏ చిన్న తలాంతున్నా, ఏ చిన్న ఆసక్తి దేవుడు నీలో పెట్టిన అది ఖచ్చితంగా దేవుని కోసం వాడు. నువ్వు కాలేజ్కి వెళ్ళు, నీ జాబ్లో ఉండు, ఏదన్నా చెయ్యి, బట్ డు నాట్ నెగ్లెక్ట్ టు వర్క్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడితే ఇదే సిటీలో, ఇదే సిరిపురంలో సరదాలకి తిరిగేవాడిని దేవుడు మళ్ళీ ఇదే సిటీలో మీ ముందు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
60కి పైగా పాటలు నేను రిలీజ్ చేయగలిగాను. నా ఒక్కడియే కాదు, పాటలు పాడడం వచ్చి తలాంతుంది దేవుని కోసం వాడాలన్న తపనున్న వాళ్ళకి నేను ఆడియో ప్రొడ్యూస్ చేశాను, వీడియో ప్రొడ్యూస్ చేశాను. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా దేవుడు నన్ను చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ అండి, బట్ ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ మీన్స్ అ లాట్. ఇదొక్కటి నేను మీతో షేర్ చేసుకొని మిమ్మల్ని కాసేపు ఆరాధనలో నడిపించి నేను ఇద్దాం అనుకున్నాను. నా సాక్ష్యం కనుక మిమ్మల్ని బలపరిస్తే ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు వీళ్ళకి డబ్బులు ఎక్కువై పాటలు చేస్తారేమో, లేదా వీళ్ళ దగ్గర కెమెరాలు ఉన్నాయేమో, లేదా వీళ్ళు చూపించుకోవడానికి పాటలు చేస్తారేమో. లేదండి, అలాగే ఎవరు చేయరు. ప్రతి దేవుని చేత పిలువబడిన ఆరాధికుడు కానీ, దేవుని సేవకుడు కానీ, అన్లెస్ అది దేవుడు చెప్తేనే కానీ చేయరు. దేవుడిని నిజంగానే ఆరాధించి ఆ పాట అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటేనే. అంటే మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో పెట్టి చేస్తాను. నేను పాటలు చేసినప్పుడు యూట్యూబ్ లేదండి, ఫేమస్ అవ్వడానికి కూడా నేను చేయలేదు. ప్యూర్లీ విత్ ఇంటెన్షన్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్. హల్లెలూయా. మీరు ఎవరైనా కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూతే, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మీరు క్రియేట్ చేయాలి. ఎవరన్నా ట్రోలింగ్స్ కానీ, నెగిటివ్ కమెంట్స్ కానీ, పాటలు చేస్తున్న వాళ్ళ మీద ఏంటి ఇంత మేకప్ అవసరమా, ఇంత ఈ డ్రెస్ అవసరమా, ఈ షోకి అవసరమా అంటే, మనందరం దేవుని బిడ్డలండి. దేవుడు మనం పేదోళ్ళుగా ఎక్కడ ఉండమన్నాడు? ఎక్కడన్నా రాసిందండి దరిద్రులుగా జీవించని? లేదు కదా. మనం ఏం చేసినా, అది పాట అయినా లేదా మనం ఎక్కడికన్నా వెళ్తున్నా, వీ హ్యావ్ టు బి ప్రెజెంటబుల్. ఒక పాట ఎన్నో లక్షలు ఖర్చు అవుతుంది ఒక పాట చేయడానికి. క్రైస్తవ సమాజానికి ఎన్నో మంచి పాటలు రావడం వల్లే మనం ఈరోజు ఇక్కడ కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అవునా? ఎస్. దయచేసి మీరు మీ ఫ్రెండ్స్ కానీ, మీ కమ్యూనిటీలో, మీ సొసైటీలో ఎవరైనా నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఇలా దేవుని బిడ్డలు, సేవకుల పిల్లల పట్ల కానీ, లేదా పాటలు చేసే వాళ్ళ మీద కానీ, సేవ చేస్తున్న వాళ్ళ మీద కానీ ఎవరన్నా ఉంటే మీరు దయచేసి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు మారాలి. ఎందుకంటే ఎవరు ఊరికనే చేయరండి. నా స్టోరీ నేను ఇక్కడ చెప్పే వరకు ఆ సీడీ ఎందుకు వచ్చిందో ఎవరికీ తెలియదు. నా భార్యకి నేను నా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు చెప్తే, అయితే చాలా విషయాలు దాసావన్నమాట నీ దగ్గర. నా దగ్గర లేదు, ఇది ఒక్కటే నా తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. ఎందుకంటే చావుని చాలా దగ్గరగా చూశానండి. మైండ్ బ్లాంక్ అయిపోయింది, కళ్ళు బ్లాక్ అయిపోయింది, చెవులు వినపడలేదు, నా వాయిస్ రాలేదు చాలా రోజులు. దేవుడు నన్ను క్షమించి మళ్ళీ మీ ముందు నిలవబెట్టాడు. మీరు నా కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. దేవుని సేవలో ఇంకా బలంగా, ఒక గొప్ప సాధనంగా మేము వాడబడాలి. డాలస్ పట్టణంలో నేను, నా భార్య వర్షిప్ కాన్సర్ట్స్, వర్షిప్ ఫెస్ట్, వర్షిప్ నైట్స్ పెడుతున్నాం. డాలస్లో మన తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీ ఎప్పుడు కని విని ఎరగని రీతిలో వర్షిప్ కాన్సర్ట్ పెట్టడానికి దేవుడు మాకు కృప చూపించాడు. హల్లెలూయా. జూన్ 28, 29 మేము డాలస్లో వర్షిప్ కాన్సర్ట్ పెట్టాం. చుట్టుపక్కల ఉన్న సిటీస్ నుంచి కూడా వచ్చారు. అద్భుతమైన సాక్ష్యాలు. ఎప్పుడు మన కమ్యూనిటీ, తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీలో ఇలాంటి కాన్సర్ట్ చూడలేదండి. ఇలాంటి ఇంకా చేయండి. దేవుడు మాకు ఆ భారం పెట్టాడు. వర్షిప్ కల్చర్, వర్షిప్ నైట్స్ ఇంకా అనేక ప్రాంతాల్లో, అమెరికా దేశంలో మేము వాడబడాలి, మేము అవి ఆర్గనైజ్ చేయాలని తలుస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు చేసిన అనేక మేలుల్లో మీతోటి ఇది ఒక్కటి పంచుకోవడానికి నాకు సమయం దొరికింది. మీరందరూ ఇంకొకసారి నించున్నట్లయితే ఒక వర్షిప్ సాంగ్ పాడి నా మాటలు ముగిస్తాను. మంచివాడ నా యేసయ్య,
రెండు చేతుల పైకి ఎత్తి